వెళ్ళేదోలో చర్చి వచ్చింది. నేను చూశాను, చర్చి ఉంది ఇక్కడ. చూసి ఇట్లా ఏమొచ్చింది అనుకుంటే చెప్పాలి. ఏమొచ్చింది? బ్రతుకు మారదు, ఆలోచన మారదు, ఉద్దేశం మారదు, చూపు మారదు, అలవాటు మారదు, బూతులు మారవు. బ్రతుకైతే మారదు, కానీ చర్చిని చూసి మాత్రం దండం పెట్టుకుంటాం. బ్రతుకు మారాలి. బ్రతుకు మారితే బాగుంటుంది. బ్రతుకు మారకుండా చర్చి చూసి దండం పెట్టుకున్నా, సిలువ చూసి దండం పెట్టుకున్నా ప్రయోజనం ఏమి ఉండదు. బ్రతుకు మారాలి. ఈరోజు చాలా మంది ఎక్కువైపోయారు. ఈ భక్తులు ఎక్కువయ్యారు. కొబ్బరికాయ కొట్టే భక్తులు, పూలేసే భక్తులు. ఇంకొన్ని చర్చెస్ ఉన్నాయి, వాటి పేర్లు చెప్పకూడదు, మనోభావాలు దెబ్బతింటాయి. కొవ్వొత్తులు ఇచ్చారు, కొవ్వొత్తులు వెలిగిస్తారంట అండి. కొవ్వొత్తి సాదృశ్యం తెలుసా? కొవ్వొత్తి పరిశుద్ధత చూచిన వెలుగు సాదృశ్యం. నేను కరిగిపోతూ అనేక మందికి వెలుగునిస్తాననే సాదృశ్యం. కానీ దాన్ని తీసుకెళ్ళి పడతాడు వెలిగించేస్తాను. ఉపయోగం ఏంటండి చెప్పండి? ఏం ఉపయోగం ఉండదు. బ్రతుకు మారాలి, మాట తీరు మారాలి, ఆలోచన మారాలి, చూపు విధానం మారాలి, పద్ధతులు మారాలి. మారకపోతే నీ కర్మ. ఎవడు దోకుని కొంతలో చెప్పండి, ఎవడు దోకుని కొంతలో ఆడపడదు. పెచ్చోళ్ళలాగా చేయొద్దు, జ్ఞానం లేని వాళ్ళలాగా చేయొద్దు. అందుకని చెప్తున్నాడు ఇక్కడ యాకోబు చాలా క్లియర్గా రాశాడు. మీలో ఎవరికైతే జ్ఞానం కొదువుగా ఉంటుందో, ఎవరికైతే జ్ఞానం లేదో అతడు దేవుణ్ణి అడగవలెను. అడుగువాడు సందేహింపుగా అడగాలంట. ఏమడగాలి? జ్ఞానాన్ని సందేహింపుగా అడగాలి. అప్పుడు సమృద్ధి అనే జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. దేన్ని ఖర్చు పెట్టాలో దేనికి ఖర్చు పెట్టకూడదు, ఎక్కడికి ఖర్చు పెట్టాలో ఎక్కడికి ఖర్చు పెట్టకూడదు, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది వాస్తవం ఏది వాస్తవం కాదో కంప్లీట్గా మనకి అర్థమవుతుంది. ఈరోజు చాలా మంది ఎక్కడ పెట్టినా అలవాటు ఆచారం అయిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రాత్రి ప్రభువు నిన్ను పిలిస్తే చావుకి వయసు లేదు, మరణానికి వయసు లేదు. ఈ రాత్రి నిన్ను పిలవచ్చు, లేకపోతే నన్ను పిలవచ్చు. పిలిస్తే వెళ్ళిపోవాలి, పోతే సమాధానం చెప్పాలి. అక్కడ చెప్పాలి, పోతే ఏం చెప్పాలి? సమాధానం చెప్పాలి. రే ఇన్నాళ్ళు భూమి మీద ఉన్నావు, ఏం చేసావు? నిన్ను బట్టి ఒక ఆత్మ సంఘానికి వచ్చిందా? నువ్వు 10 మందిని నడిపించావా? లేదా ఒక 5 నడిపించావా? కనీసం ఒక్కరన్నా నువ్వు సంఘానికి తెచ్చావా? నిన్ను బట్టి ఒక్కరన్నా సంఘానికి రావాలి. నిన్ను బట్టి కొంతమంది సంఘానికి రావాలి. నువ్వు కొంతమంది కన్నా మార్గదర్శి అవ్వాలి. రేపు నీ అనుకొచ్చేది ఏమీ లేదు, నువ్వు సంపాదించిన ఆత్మలే. గుర్తుపెట్టుకో, నీ అనుకొచ్చేది ఏం లేదు, సంపాదించే ఆత్మలే. ఎంతమందిని అయితే నువ్వు నడిపిస్తావో, ఎంతమందికి అయితే రక్షణకి కారణం అవుతావో నువ్వు, ఆ రక్షణ విలువ, ఆ రక్షించబడ్డ ఆత్మలు రేపు నీ వెనుక దేవుడు చూసినప్పుడు కనపడాలి. ఆయన ప్రాణం పెట్టింది అందుకేనండి, తిరిగి లేపబడింది అందుకే. పౌలు గారు ఒక మాట వాడాడు, చూడండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 56వ వచనం, 55 చదవండి. 15:55 మొదటి కొరింథీ 15:55. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపమును, పాపము యొక్క బలము ధర్మశాస్త్రం. పూర్వకాలమందు ధర్మశాస్త్రము తాత్కాలికంగా ఉంది, కంప్లీట్గా ప్రయోజనకరంగా లేదు. కానీ ఈరోజు ఆ కాలంలో కూడా ఆ ధర్మశాస్త్ర పద్ధతులు దాటిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఈరోజు కూడా అదే ధర్మశాస్త్ర పద్ధతిని దాటిన వారు కూడా చాలా మంది ఉన్నారు. మరణం ఓడిపోయింది. చెప్పాలి, మరణం ఏమైంది? ఓడిపోయింది. సమాధి ఖాళీ అయింది. ఎవ్వరు కూడా ఊహించిన విధంగా అద్భుతంగా దేవుడు చెప్పిన మాట ప్రకారం లెగిచాడు. ఆయన లెగిచాడు కంటే ఎప్పటికీ కూడా ఆయనకి మరణం, చెప్పాలి, ఇంకెప్పటికీ కూడా ఆయనకి మరణం లేదు. అట్టి రీతిగా దేవుడు తిరిగి లేచాడు. మరణము, పాపము ఓడిపోయింది ఆయన దెబ్బకి, సమాధి ఖాళీ అయిపోయింది ఆయన దెబ్బకి. ఎవ్వరు కూడా ఊహించిన విధమైన అద్భుతం జరిగింది. మీకు ఒక విషయం చెప్పాలి. యేసు ప్రభువారు లెగవక ముందు ఫస్ట్ సమాధి దగ్గరకు వచ్చింది శిష్యురాలైనా ఇంకెవరైనా వచ్చారు? చెప్పాలి. సమాధి దగ్గరికి శిష్యురాలే వచ్చారా? ఇంకెవరైనా వచ్చారా? ఫస్ట్ యేసు ప్రభువారిని రిసీవ్ చేసుకుంది ఎవరు? ఆయన లేచిన వెంటనే ఆయన లెగటానికి కారణమయ్యారు. 2 రిసీవ్ చేసుకుంది ఎవరు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే చూద్దాం ఒకసారి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియా వేరొక మరియు సమాధిని చూడవచ్చుని. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు పెద్ద భూకంపము కలిగెను. చాలు, దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, చదివారు కదా, ఎవరు వచ్చారు ముందుగా? ఎవరు వచ్చారు? లోపలికి లేచి చేసుకుంది ఎవరు అంటే చెప్పాలి, దేవదూత. ఎవరు? దేవదూత. దూత ఎప్పుడైతే దిగొచ్చాడో రాయి పొరలించాడు అంటే పెద్ద భూకంపం కలిగింది. యేసు అప్పుడే లేచాడు. లేచి ఆయన బయటకు వచ్చేసాడు. కానీ ఆ వార్త తెలియజేయడానికి, ఆ వర్తమానం తెలియజేయటానికి ఏమంటే మగ్దలేనే మరియకి, వేరొక మరియకి ఉన్న స్త్రీలకు, పేతురికి, వీళ్ళందరూ తెలియజేయడం కోసమే నిశ్చయముగా లోపల దేవదూతలు 2 ఉన్నారు. చెప్పాలి, ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. ఒకరు తల వైపు, ఒకరు కాళ్ళ వైపు నిలబడి ఉన్నారు. ఆ వస్తువులను మడత పెట్టి పక్కన పెట్టారంట. దేవుడు చెప్పినట్లు, అనగా నజరేయుడైన యేసు ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్లుగానే లెగిసి ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగానే లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు అని చెప్పాను. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. దేవుడు చెప్పింది ఆయన గురించి చెప్పాడు. నిజంగానే చెప్పిన మాట ప్రకారం ఆయన 3వ రోజు లేచాడు అని వారందరూ కూడా పరిగెత్తుకుంటూ పోయి పేతురికి, యోహానుకి, యాకోబుకి చెప్పినప్పుడు వాళ్ళు పరిగెత్తుకుని వచ్చి లోపల చూడగా సమాధి ఖాళీగా ఉంది. దేవుని స్తోత్రం. కొంతమంది ఏం చెప్తున్నారంటే హైందవుల్లో కట్ చేసి పెట్టు. ఏం చెప్తున్నారంటే హైందవుల్లో